ఏపీలో పోలింగ్ తర్వాత కమలం పువ్వు రెక్కలు వాడిపోయాయా? ప్రచార సమయంలో కమలనాథుల్లో ఉన్న జోష్ ఇప్పుడు ఏమైంది? కూటమిలో చేరి చేటు తెచ్చుకున్నామనే భావన ఏపీ బీజేపీలో పెరిగిపోయిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఆ పార్టీ సీనియర్ల నుంచి. ఏపీలో ఓడిపోతామనే భయం బీజేపీ ముఖ్య నేతల్లో కనిపిస్తుందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. నిన్న ఒక పార్టీలో ఉన్న నాయకులు నేడు మరో పార్టీలో ఉన్నారు. రేపు ఎక్కడ ఉంటారో కూడా చెప్పలేని పరిస్థితి. ఇది రాజకీయాల్లో కామన్. ఎవరు శాశ్వత శత్రువులు ఉండరు, ఎవరు శాశ్వత మిత్రులు కూడా ఉండరు. ఇదొక రాజకీయ పద్మవ్యూహం. దీనిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అవకాశం, అవసరం ఆధారంగా వారు రాజకీయాలు చేసుకుంటారు. అందుకోసమే బీజేపీ కూడా కూటమిలో చేరిపోయింది. టీడీపీ, జనసేనతో కూటమిగా జతకట్టిన బీజేపీ 6 ఎంపీ స్థానాలకు 10 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసింది. వాస్తవానికి కూటమిలో చేరడాన్ని ఏపీకి చెందిన బీజేపీ సీనియర్లంతా వ్యతిరేకించారనే వాదన కూడా కూటమిలో చేరడానికి ముందు వినిపించింది. చివరికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కుమ్మక్కు రాజకీయాలతో రాజీ పడాల్సిన దుస్థితి బీజేపీకి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కూటమిలో చేరిన తర్వాత సీట్లపై మొదట పెద్ద పంచాయతీనే నడిచింది. బీజేపీకి పట్టున 8 ఎంపీ స్థానాలు, కనీసం 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని సీనియర్లు ఒత్తిడి తెచ్చారు. అయితే చంద్రబాబుతో కలిసి కుమ్మకు రాజకీయాలు చేసిన పురంధేశ్వరి కేవలం 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాలతో సరిపెట్టింది. ఆ తర్వాత టికెట్లు కేటాయింపుల్లో సీనియర్లకి ప్రాధాన్యత ఇవ్వాలని సీనియర్ నేతలు ఢిల్లీ వరకు వెళ్లారు. సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్, ఎమ్మెల్సీ పీవీఎస్ మాధవ్, తపనా చౌదరి వంటి ముఖ్య నేతలను పువ్వు పార్టీ పక్కన పెట్టింది. ఇక రాజమండ్రిలో పుట్టి 4.5 దశాబ్దాలుగా బీజేపీలో ఉన్న ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుని కాదని పురంధేశ్వరి రాజమండ్రి నుంచి బరిలోకి దిగారు. అటు హిందూపూర్ ఎంపీ లేదా కదిరి స్థానం కోసం ప్రయత్నించిన విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలకు అవకాశాలు దక్కలేదు. ఇలా సొంత పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నేతలను కాదనుకుని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకి అవకాశం ఇవ్వడం కూడా కషాయ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలకి కారణమైంది. సీనియర్ నేతలంతా కూడా జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని తెలుస్తోంది. ఇక ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, నడ్డా లాంటి అగ్రనేతలు ప్రచారం చేసినప్పుడు మాత్రం సీనియర్లు సభల్లో కనిపించి మమ అనిపించారు. దీంతో బీజేపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడింది. ఇలా వరుస తప్పిదాలతో అవకాశాలున్న చోట్ల కూడా బీజేపీ విజయావకాశాలను జారవిడుచుకుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక కొన్ని స్థానాల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ భయం కూడా పట్టుకుంది. మొత్తానికి ఎన్నికల ప్రచార సమయాల్లో అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం ఎంపీ స్థానాలతో పాటు మరో 3-4 అసెంబ్లీ స్థానాలు తమకు గ్యారంటీ అని భావించిన పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రం తగిన అంచనాలకు రాలేకపోతున్నారు. అధికార పార్టీపై ఆశించిన స్థాయిలో వ్యతిరేకత కనిపించకపోవడం, మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేయడంతో బీజేపీకి ఓటమి భయం వెంటాడుతుందని టాక్. ఏది ఏమైనా చివరికి ఏపీలో కాంగ్రెస్కు పట్టిన గతే బీజేపీకి పడుతుందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. Please subscribe .news.